హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీరజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్, ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704449129. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ ఏంటంటే, మీరు ఏదైనా కేసులో ఉన్నారు, ఆ కేసు నిమిత్తం భార్యాభర్తలు గొడవ కానీ వేరే ఏ కేసు అయినా సరే, అయితే మీ కేసులోకి మీకు అపోజిషన్ వాళ్ళు వచ్చేసి మీకు ఎగనెస్ట్గా సాక్ష్యం చెప్పడానికి ఎవరో ఒక పర్సన్ని చూశారు. ఆ పర్సన్ చెప్పిన సాక్ష్యం అనేది అబద్ధపు సాక్ష్యం అని మీకు తెలుసు. సో భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 229 ప్రకారం తప్పుడు సాక్ష్యం చెప్పడానికి చెప్తే 7 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా అనేది ఉంటుంది. అయితే మీరు అవతల పర్సను మిమ్మల్ని ఏదైనా కేసులో ఇరికించాలని కానీ లేదా మిమ్మల్ని నష్టపరచాలని కానీ అవతల పర్సను మీకు ఎగనెస్ట్గా సాక్ష్యం చెప్పి తప్పుడు సాక్ష్యం చెప్పడానికి వస్తే సెక్షన్ 229 ప్రకారం అది నేరం అండి. అయితే మీకు అది అవతల పర్సన్ చెప్పింది తప్పు అని చెప్పేసి మీరు రుజువు చేయడానికి మీ దగ్గర ప్రూఫ్స్ అయితే ఉండాలి. అంటే పలానా పర్సన్ను చెప్పిన సాక్ష్యం తప్పండి అని చెప్పేసి మీరు కోర్టు వారికి చెప్పడానికి మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ ఉండి అవతల పర్సన్ చెప్పిన సాక్ష్యం అనేది తప్పు అని చెప్పేసి రుజువు అయితే ఖచ్చితంగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం 2023 ప్రకారం సెక్షన్ 229 ప్రకారం వచ్చేసి అది 7 సంవత్సరాలు అయితే జైలు శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుందండి. అది కానీ అది అబద్ధం అని చెప్పేసి మీరు అది అబద్ధపు సాక్ష్యం చెప్పారని చెప్పేసి ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసే మీ ఎవిడెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. సపోజు ఏదైనా మీరు ఏదో నేరం చేయలేదు, కానీ మీకు ఒక పర్సన్తో ఎవరో పర్సన్తో మీకు విరోధం ఉంది. ఆ విరోధం మీరు నేరం చేశారని చెప్పేసి ఇంకో పర్సన్ వచ్చేసి మీ మీద కంప్లైంట్ ఇచ్చి అతను గొడవపడి ఏదో గొడవ జరిగి కొట్లాట జరిగి వెళ్తారు. అయితే మీ మీద విరోధంతో ఉన్న వ్యక్తి ఇతను నేరం చేశాడండి, నేను చూశాను కళ్ళతోటి అని చెప్పేసి మీరు చెప్తే అది అబద్ధపు సాక్ష్యం. ఆ పర్సన్ చెప్తే మీరు ఆ అబద్ధపు సాక్ష్యము అనేది ప్రూవ్ చేయాలి. అంటే ఆ పర్సన్కి నాకు విరోధం ఉందండి, అతను చెప్పింది పూర్తి అబద్ధాలు, అతను